నా పేరు వెన్నలింగమయ్య, 13వ వార్డు బండమీదిపల్లి. నేను రాజకీయంలో మొదటగా 2006 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, రాజశేఖర రెడ్డి గారు ఆయన అభివృద్ధి పనులని చూసి మేము కాంగ్రెస్ పార్టీలో కలిసినాం. ఆ రోజుల్లో ఇంకా మేము బండమీదిపల్లి గ్రామానికి చేసిన అటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూనే ఉన్నది. మేము చెప్పుకునేది కంటే ప్రజలు చెప్తేనే బాగుంటుంది. మరి బండమీదిపల్లి గ్రామము పెద్ద గ్రామ పంచాయతీ, మహబూబ్నగర్ మండలంలోనే. మాకు బండమీదిపల్లి అంటే పేరుకు బండమీదిపల్లి, కానీ మాకు కొల్లుకొండ ఎక్స్ రోడ్ అని, ఎర్రమన్ను గుట్టాలని, గొల్లబండ తాండా, రాజుగురు కల్ప, ఒడ్డరగేరి, బుడగదంగల కాలనీ, ఏకలవ్వ కాలనీ అని కొత్తగా ఎరకలోళ్ళు ఒక 60 కుటుంబాలు మా దగ్గరకు వచ్చినారు. నేను సర్పంచ్ అయినాక మొదట్లో, అయ్యా మేము రోడ్ల మీద ఉంటున్నాం, మాకు ఎలాంటి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అని చెప్పి మన దగ్గరికి తిరుగుతుంటే, నేను అప్పటి ఎమ్మెల్యే పులివీరన్న గారు, మంత్రి విఠలరావు గారు ఉన్నారు, ఎంపీ విఠలరావు గారు ఉన్నారు. వాళ్ళను కూడా కలిసిండ్రు. వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గరికి పంపించిండ్రు. మరి వాళ్ళకు కూడా ఇలా బాబుమర్ సాబ్ దర్గా దగ్గర గవర్నమెంట్ స్థలం సర్వే నెంబర్ 812లో 60 మందికి 60 గజాల చొప్పున ఒక్కొక్కరికి ఇళ్ళ పట్టా స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది. రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే గొల్లబండ తాండాలో ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్న నాతుడు లేడు. వర్షాకాలం వచ్చిందంటే 2.5-3 ఫీట్లు వానలు వచ్చిందంటే దిగవాడలే, నడవలేని పరిస్థితి. తాండా నుంచి బయటికి పనికి వెళ్ళాలంటే ఇబ్బంది. ఒక స్కూల్ ఉంది, అక్కడ టీచర్స్ పోవాలంటే ఎంతో ఇబ్బంది. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పుకున్నారు అది. మరి అప్పటి ఎమ్మెల్యే పులివీరన్నని తీసుకెళ్ళి అక్కడ 2 సార్లు మీటింగ్ జరిపి ఆ రోడ్డు 66 లక్షలతో బీటీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ తాండవలో వాళ్ళు ఉంటున్నారు, పేరుకు పొలాలు, రైతులు అనేది, కానీ ఒట్టిగా దున్నుకోవడం, వ్యవసాయం చేసుకోవడం. నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ వ్యవసాయ పొలాలు ఏదైతే పంట చేసుకొని బతుకుతున్నారో 2 ఎకరాలు, 2.5, 3 ఎకరాల వరకు పట్టాలు వాళ్ళకి ఇప్పించి, అప్పుడు కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించి, వాళ్ళకు స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్లు పడిపోతున్నది, చాలా పడిపోయినాయి కూడా. మాకు ఇట్లా ఉంది అంటే కూడా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇల్లు అడిగిన వారికి ఎవరికి కాదనకుండా ఆ విధంగా మనం చేపించడం జరిగింది. మురుగు కాలువలు కానీ, కొద్దిగా గొప్ప సీసీ రోడ్లు కానీ చేపించిన. పెన్షన్లు ఇంకా ఈరోజు కూడా మేము అప్పుడు చేసిన పెన్షన్లు ఈరోజు వరకు కూడా ఉన్నాయి కొత్తగా. సరే, తర్వాత మా సర్పంచ్ పీరియడ్ అయిపోయింది. తర్వాత మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. సరే, తెలంగాణ కూడా వచ్చింది 3 సంవత్సరాల తర్వాత. మళ్ళీ మా గ్రామ పంచాయతీ విలీనం అయిపోయింది మున్సిపాలిటీలో. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలరు రాధా అమరు, ఆమెను మేమందరం కలిసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మా పాలన సరే, మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కొత్తగా ఉండడం వలన వాళ్ళకు కూడా పూర్తి అనుభవం ఉందో లేదో, కానీ మేమైతే మంచిగా నడిపించుకున్నాం. మా రాధా చైర్మన్, ఆమె కూడా బ్రహ్మాండంగా మేము అందరం పనులు చేసుకున్నాం. ఈరోజు మేము చేసిన పనులే ఉన్నాయి. సరే, ఇక ఆ తర్వాత చైర్మన్ పదవి కోసం కొద్దిగా నీవు నేను అనేది వచ్చి, ఇక దాంట్లో తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కల్పించుకొని పనులకు ఆటంకాలు కల్పించడం, ఏ పనులు జరగకుండా చేయడం, ఇవన్నీ బాగా నానా రకాలుగా అందరిని ఇబ్బంది పెట్టిండు. ఆలోచన చేసినాం ఏం చేయాలని చెప్పేసి అందరూ కలుసుకొని ఇట్లా కాదని చెప్పేసి కండువ వేసుకోమని చెప్పి ఆయన వద్దని, మేము ఇక్కడ పబ్లిక్ నష్టం జరుగుతుంది. ఎన్నో
కండవ వేసుకోము అంటే కథం ఏదో ఒకటి పోలీసుల ద్వారా ఏదో ఫోన్లు కేసులు పెట్టడం చేయడం లాస్ట్కు చివరికి నా మీద ఒక కేసు కూడా పెట్టించండి ఆయన గృహహింస కింద ఒక మహిళ ద్వారా రాజు గురుకల్పలం రబియా అని చెప్పేసి ఒక అమ్మాయితో వాళ్ళ రాచాల వాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఆమె ద్వారా పెట్టించి కూడా నన్ను ఒక జైలు కూడా పంపించడం జరిగింది 22 గంటలు నన్ను లోపల పెట్టాను కావాలని. సరే ఇంకా ఇవన్నీ ఎంతో నాలాంటి వాళ్ళకి ఎంతోమంది మీద కేసులు పెట్టిపోయడము బెదిరియడము పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళ ఇంటి మనుషులాగా వాళ్ళ ఇంటి ముందర పనిచేసిన వాళ్ళలాగానే చేసిండ్రు. ఇక న్యాయం గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఏం చెప్పిండు అది చేసిండ్రు. వాళ్ళకు కూడా అట్లా బెదిరించుకున్నారు, అట్లా చేయించుకున్నారు. ఏదో ఇంకా తప్పని పరిస్థితులు అందరం కలిసి టీఆర్ఎస్ కండు వేసుకోవడం జరిగింది తప్ప ఎవరు ఇష్టంతోన ప్రేమతోనైతే కాదు. సరే ఇక పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం కౌన్సిలర్గా ఎన్నుకున్నారు, మరి మేము ఏం చేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి పోయినాం తప్ప ఎవరు కూడా ప్రేమతోనే పోయింది అయితే కాదు. అయినా కూడా సరేలే అని చెప్పి అనుకున్నాము. ఏదో కొద్ది గొప్ప ఏదో చేసుకుంటా మళ్ళీ 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు చెప్పిండు సరే నేను పొరపాట్లు చేసిన ఇట్లయింది అట్లయిందే ఇక సరే అని చెప్పేసి మేము కూడా ఏమైందని అప్పుడు ఇంకా ఈయన కేసీఆర్ కూడా ఈ రైతు బంధు అని చెప్పి ఒకటి పెద్దగా తీసుకొచ్చి కట్టాలని అక్కడ కట్టడి చేసుకున్నాడు. ఇంక అంతే తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఇక టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి వచ్చేసి మేము కూడా అట్లనే కొనసాగినాము చేసినాము. మాకు ఎన్నో వాగ్దానాలు చేసిండు. ప్రజెంట్ నా విషయానికి వస్తే మరి నేను లేవనలేదు. తెల్లవారుజామున ఇంకొక వారం 10 రోజులు ఎలక్షన్ ఉంది వచ్చిండు. ఆయన వచ్చిండు లేపిండు లేచిన అనా అని చెప్పేసి నీ ఇష్టదైవం ఏంది చెప్పన్నాడు. నా ఇష్టదైవం ఎందుకు అడుగుతున్నావు అన్న అట్లా అని లేదు చెప్పాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి శివుడు అని చెప్పేసి నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు. నువ్వు ప్రామిస్ చేయి నేను ప్రామిస్ చేస్తాను అన్నాడు. దేనికోసం అంటే ఇలా నా మీద డౌట్ ఎందుకు నీకు నిజంగా నేను ఒక అతల పార్టీ కోవాలనుకుంటే భాజపా కండు వేసుకొని పోతా కానీ ఒక పార్టీ కండు వేసుకొని ఇంకో పార్టీకి వేసేటంత అంత చెడ్డోనైతే కాను అట్లా భయపడటోనైతే కాను అంటే కూడా కాదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేసిండు. నాతో ప్రమాణం చేయించాడు. నేను చేస్తున్నా అని చెప్పి నేను అన్నా. ఆయన అన్నాడు నీకు ఒకటే అన్నా నేను హామీలు ఇస్తున్నా, నీకు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కౌన్సిలర్ టికెట్ నీకు 15 లక్షలు ఎలక్షన్ ఖర్చు, నీ ఇంట్లో 2 ప్రభుత్వ ఉద్యోగాలు, నీకు 20 డబుల్ బెడ్రూమ్లు, నువ్వు ఏ పనైనా చేసుకో అందుకు ఆయన అన్నాడు. నేను అడిగినా నేను అంటే లేదు అని చెప్పేసి నేను నీకు మాటిస్తున్నా. ఈరోజు అది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు తెల్లవారుజామున వచ్చి ప్రామిస్ చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రామిస్ చేసి నాకు మాట ఇచ్చిండు. సరే నేను అడగలేదు, నువ్వు అడగకుండా నీకు చెప్తాను లేదు అన్నా కాదు అని అన్నాడు. సరే ఆ విధంగా అయ్యింది. అట్లా హామీ ఇచ్చి మాకు ఎలాంటి ఒక పని కూడా చేయలేదు. సరే నా విషయం నా సొంత విషయం అది దేవుడేరు. ఆఖరికి మరి 2000 సంవత్సరంలో కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి పోయి నాకు కలిసినానా అంటే లేదు నేను ఇట్లా ఇస్తున్నా వేరే ఇంకా మన నువ్వు సర్పంచ్ చేసినావు కౌన్సిలర్ చేసినావు నీకెందుకు మళ్ళీ కౌన్సిలర్ పదవి, నీకు మోతేవర పదవి ఇస్తా, జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్ ఇస్తాను, నీకు నామినేటెడ్ పోస్ట్ నువ్వు ఏది ఇష్టం నువ్వు ఏది అడుగు నేను ఇస్తా. ఆ విధంగా జరిగింది, అయిపోయింది. నేను ఏనాడు కూడా అడగలేను. ఇట్లనే ఇంకా రోజులు గడుస్తూనే చేస్తున్నా. సరే మా విషయాన్ని విడిచిపెట్టి నేను ఏనాడు ఆయన చేసి అడగలేదు, నోరు తెచ్చి కూడా అడగలేదు. పబ్లిక్ కోసమని నేను ఎన్నోసార్లు పోయి నేను అడుగుతుంటే కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి దాటేసుకుంటూ వచ్చిండు తీయటి మాటలతోన. ఇప్పుడు అప్పుడు అని అడగాను. ఎలాంటి పని పబ్లిక్ నేను చేసింది లేదు. అదే ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 57 సంవత్సరాలకి ఈసారి పెన్షన్లు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, డబుల్ బెడ్రూము వీళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకు ఇల్లు సొంత స్థలాలు ఉంటే ఇంత వాళ్ళకు అమౌంట్ ఇస్తామని చెప్పి అన్ని వాళ్ళు ఇచ్చిన మాటలే మేము పబ్లిక్లో ప్రచారం చేసినాం, చెప్పుకున్నాం. ఇంకా ఎన్నో చెప్పుకున్నాం, ఏ పనులు ఉన్నా చేస్తాం, ఏది ఉన్నా చేసుకుందామని. ఏ ఒక్కటి చేయలేకపోయినాం. డబుల్ బెడ్రూమ్ కాదు, నిరుద్యోగ భృతి కాదు, 57 సంవత్సరాలలోకి పెన్షన్లు అన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా ఎమ్మెల్యే మంత్రి అయ్యింది. ఆయన మంత్రి దగ్గరికి పోతారా ఈ జనాలు? అయ్యా నువ్వు చెప్తేవి ఓట్లు వేపిస్తేవి, సర్పంచ్ కౌన్సిలర్ కాబట్టి ఆ చనువుతోనే నా దగ్గరికి ఎక్కువ రావడం. ఈ రోజైనా ఇప్పటికైనా నేను ఇక్కడ తోటకాడు ఉంటా అంటే కూడా నా దగ్గరికి ఎక్కువ వస్తారు. మరి ఈ రోజు వరకు ఆ 57 సంవత్సరాల పెన్షన్ మేము ఒక్కటి చేసింది లేదు. అన్నీ చెప్పుకుంటూ వినుకుంటూ వచ్చినాం. ఆయన ఏం చెప్పింది ఆయన చెప్పినవే మేము చెప్పినాం. ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము చెప్పినాం.
ఏ ఎలాంటి పని మేము చేయలేకపోయినాం, వాళ్ళు చేయలేదు. లాస్ట్కి వస్తే తీయటి మాటలతోన మనల్ని చెట్లు ఎక్కించే పనులే చేస్తున్నారు తప్ప ఇంకా మేము పిచ్చోళ్ళు, మా అంత పిచ్చోళ్ళు ఇంకెవ్వరు లేరు. ఇంకా వాళ్ళు చెప్పింది మేము ఎన్నుకుంటా పోతే మరి సరే ఇది కాదు, వీళ్ళ నుంచి కాదు, ఇంకా మాకంటే మోసం జరిగింది, జనాలకు ఎట్లనో మోసమైంది, ఇంకా మేము ఇంత పిచ్చోళ్ళం, ఈ పార్టీలు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇంకా కాదని చెప్పేసి పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ ఏదో ఇదిగా కండు వేసుకున్నాం. మా ఇంటికి మేము వచ్చినంత సంతోషంగా మేము ఉన్నాం. పబ్లిక్ అయితే వాళ్ళకు సంతోషం కాదు, కృషి కాదు అని నువ్వు కాంగ్రెస్కి రావాలి, నువ్వు రావాలని చెప్పి మేము ఇంత అనుభవించి కూడా పబ్లిక్ కోసం చివరి వరకన్నా అవుతుందేమో చేస్తుందామని చెప్పేసి అట్లా వచ్చినాము. అట్లా కాలేదు, అన్ని రకాలుగా మనల్ని వాడుకున్నారు, మాకంతా నష్టం చేసిండ్రు, మాకు గౌరవం లేకుండా పోయింది. ఆ పార్టీలో ఉన్నామంటే మాకు విలువ లేదు, ఎక్కడ ఏడ నిలబడలేదు, అంతా వాళ్ళే నడిపించుకున్నారు, వాళ్ళే మేమే అని అనిపించుకున్నారు. ఇక ఉన్న కౌన్సిల్ కూడా ఎట్లున్నారంటే ఏదో ఇప్పుడు చేస్తాడం, అప్పుడు చేస్తాడం, ఇది చేస్తాం, అది చేస్తాం, వాళ్ళని కూడా చెవుల పూలు పెట్టుకుంటూ వచ్చిండు.